ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నేను మా పాప బర్త్డే సెలబ్రేషన్ స్కూల్లో ఎలా చేసుకుంది అని చూపించాను కదా. సో ఈరోజు కంప్లీట్గా సెలబ్రేషన్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తనకి డోరా అంటే చాలా ఇష్టం అండి. సో అందుకోసం అనేసి కస్టమైజ్ కేక్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో మీకు కస్టమైజ్ కేక్ డిజైన్స్ అనేవి కొన్ని షేర్ చేస్తాను. ఇది వచ్చేసి జస్ట్ బేక్లో తీసుకున్నాను. ఫ్లేవర్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ చాలా బాగుంది. సో ఒకసారి నేను కొన్ని డిజైన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. సో నేను నెక్స్ట్ రానున్న వీడియోలో మీకు షేర్ చేస్తాను కొన్ని డిజైన్స్ జస్ట్ ఫర్ మీ ఐడియాస్ కోసం మాత్రమే. మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఆల్రెడీ బుక్ లాంటిది ఇస్తారు, లేదంటే మనకి వాళ్ళు చూపిస్తారు కొన్ని, మనం దాన్ని బట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇప్పటి ఉన్న టైంలో ట్రెండ్ ఏంటంటే పిల్లలకి ఇలాంటి లైక్ బాస్ బేబీవి జనరల్గా ఎక్కువగా చూస్తున్నాం, వెనకాల ట్రెండ్ అంటా కూడాను. ఇంకా బాస్ బేబీ తను చూస్తుంది, కానీ డోరా చిన్నప్పటి నుంచి తను ఫస్ట్ కార్టూనిక్ వీడియోస్ చూసింది అంటే ఫస్ట్ డోరావే. సో తనకు ఆ డోరా అనేటటువంటిది అంత పిచ్చి అనమాట. అందుకనేసి ఇంకా డోరా కేక్ అనేది తీసుకొని సెలబ్రేషన్స్ అనేవి ఇలా ఈవినింగ్ సెలబ్రేషన్స్ అనేవి ఇలా జరుగుతున్నాయి. సో దానికోసం అనేసి ఇక్కడ అంతా ప్రిపరేషన్స్ అందరూ ఇలా పిల్లలతో ఉన్నారు కదా అని చెప్పేసి సెలబ్రేషన్స్ అన్నీ ఇలా చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ అయితే కేక్ వాళ్ళు లేట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ ఇన్ టైంకి ఇచ్చారు. అండ్ డిన్నర్ వచ్చేసి బయట చేసేసాము. ఎలా జరిగింది అనేటటువంటిది మీరు ఇక్కడ చూస్తారనమాట. సో అందరూ పిల్లలు వచ్చారు, నేను మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కలిపి చేసుకున్నాము. సో సెలబ్రేషన్స్ అనేవి అయితేను ఓవరాల్గా అయితే చాలా బాగా జరిగాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ అవి కూడా పిల్లలు ఇష్టపడతారు కదా అని చెప్పేసి నేను రిటర్న్ గిఫ్ట్స్లో ఒక పెన్సిల్ కిట్ ఒకటిని, ఒక క్లే ఒకటి తీసుకున్నాను. జనరల్గా ఇప్పుడు క్లే కాదు, స్లైమ్ తీసుకున్నాను. ఎందుకంటే అవి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు. చిన్నపిల్లలు దేంచి కూడా స్లైమ్ 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 అని పట్టుకుంటున్నారు అనమాట. నేను ఇది బాగా గమనించాను, స్లైమ్ అనేటటువంటిది ఎక్కువగా ఆడడము. ఇందులో మీ వరకు ఏమైనా సలహా సూచనలు ఉంటే కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఏవో డెకరేషన్స్ అనేవి చేస్తున్నారు, కానీ ఎంతవరకు అవుతాయో తెలియదు. యాక్చువల్గా నేను రావడం కూడా లేట్ అయింది. దాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి 4 అయ్యింది. దాని తర్వాత ఇంకా మళ్ళీ రెడీ చేసి తీసుకొచ్చేసరికి 5:30, 6 అయిపోయింది అనమాట. ఇంకా కేక్ కూడా త్వరగా కట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇంకా ఎక్కువ డెకరేషన్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ కేక్ కటింగ్ తనే చేసేసుకుంటుంది, మేము ఎవరేం లేకపోయినా. తనకి చెప్తున్నాను కదా, కేక్ని చూడగానే తనకు అదేదో ఇది అనిపించింది అనమాట. సో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఉంచడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బట్ మేము చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి, అది రిపీట్ చేస్తున్నాను నేను. ఇక్కడ కేక్ కటింగ్ అప్పుడు ఏదైతే బాంబ్స్ లాంటివి పేల్చారో అవి అక్కడ దూరంగా పేల్చడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుందంటే కేక్ మీద పడిపోతే తినే వస్తువు కదా, సో తినడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ అవి దిగాము, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే మీరు ఈ వీడియోని ఇంకా చూస్తూ ఉండండి, ఎలా జరుగుతుంది సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా వాల్యుబుల్ అనమాట. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. అలాగే బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు అండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. నాకు తెలుసు వీడియోస్ కొంత లేట్ అవుతున్నది అనేసి, బట్ ఐ విల్ ట్రై టు పోస్ట్, కొంచెం త్వరగా పోస్ట్ చేయడానికి చూస్తాను. కొంచెం నా హెల్త్ కండిషన్ అది సెట్ అవుతే నేను వీడియోస్ అనేవి రెగ్యులరైజ్ చేస్తాను. చిన్న హెల్త్ ఇష్యూలో ఉన్నాను, అందుకనేసి నేను మీకు వీడియోస్ అనేవి కొంచెం డిలే చేస్తున్నాను. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వస్తున్నాయి నా వీడియోస్. రెగ్యులర్గా రోజు రావాల్సిందే, బట్ చిన్న ఈ డిలే మాత్రం హెల్త్ ఇష్యూ వల్లని. అదేంటి అనేటటువంటిది మీకు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ అందరూ దాన్ని కేక్ తినిపించడం, సెలబ్రేషన్స్ అనేటటువంటివి ఇవే ఉంటాయి కనుక ఇలా జరుగుతుంది. హోప్ ఇంకా మా డిన్నర్ అవన్నీ కూడా నేనేం చూపించలేదు ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది. జస్ట్ ఆ హోటల్ తాలూకా మన ఫుడ్ రెస్టారెంట్ తాలూకా వ్యూ మాత్రమే చూపించాను. అది ఎలా ఉందో ఏంటో అంతా కూడా మీరు చూసేసేయండి.